పూరి జగన్నాథ రథయాత్రలో జరిగిన తొక్కిసలాట ఘటనపై దర్యాప్తు కొనసాగుతుంది. ఇందులో భాగంగా ఒడిశా ప్రభుత్వం జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ శంకర్ స్వైన్, పూరి పోలీస్ సూపరింటెండెంట్ వినీత్ అగర్వాల్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు. గుండీచా ఆలయం వద్దకు భక్తులు భారీగా చేరుకోవడంతో తొక్కిసలాట నెలకొంది. ఈ ఘటనలో 3 భక్తులు ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. అధికారులు తగిన భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లే తొక్కిసలాట నెలకొందని భక్తులు ఆరోపించారు. రద్దీకి అనుగుణంగా భద్రతా ఏర్పాట్లు చేయలేదని, అంబులెన్స్లు కూడా అందుబాటులో ఉంచలేదని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల మంది భక్తులు రథయాత్రకు వస్తారని తెలిసినా అధికారులు సరైన ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఈ ఘటనపై ఒడిశా సీఎం మోహన్ చరణ్ స్పందించారు. భక్తులను క్షమాపణలు కోరారు. భద్రతా వైఫల్యంపై దర్యాప్తునకు 5 సభ్యులతో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశామన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. రథయాత్ర ముగిసే వరకు ఎటువంటి అసాధారణ ఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.